ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తారు. దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. ఒక గుడ్డోడికి చూపు రాగానే మొట్టమొదట విసిరేసేది అప్పటి వరకు సహాయపడిన కర్రనే. ఇప్పుడు మనుషులు కూడా అలాగే ఉన్నారు. డబ్బు ఉంది కదా అన్న అహంకారం దేనికి పనికిరాదు. డబ్బు, బంగారం, ఆస్తి, అంతస్తు ఏమీ నీతో రావు. మానవ జన్మం, మరణం రెండూ ఒకటి. నీ వెంట వచ్చేది తెల్లగుడ్డ మాత్రమే. కోపం వచ్చినప్పుడు 4 దెబ్బలు కొట్టినా గుండెల్లో పెట్టుకొని చూసుకోవడంలో అమ్మ తర్వాత ఎవరైనా. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజాలు తెలుసుకునే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. గుడి ఎంత అందంగా ఉన్నా, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా, ఆలయంలో దేవుడు, ఇంట్లో అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. ఆపదకు ఆదుకునే మనసు, అవసరానికి ఆదుకునే గుణం, ఆకలి కడుపు నింపే మంచి మనస్తత్వం, అందరూ నా వాళ్ళే అనే ఏకభావంతో చూసే మనిషి ఒక్కరు ఉన్న 1000 మందితో సమానం. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరికి సహాయం చేస్తావో వాడే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరిని ఎక్కువ నమ్ముతావో వాడే నీకు మొదటి ద్రోహి. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ బంధం దూరమైతే మళ్ళీ తిరిగి దగ్గర అవ్వడం కష్టం. మాట, డబ్బు కన్నా బంధమే విలువైనది, గుర్తుపెట్టుకో. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు, తిరిగి కోలుకుంటావు. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతుల వల్ల కానీ ఎవరికి బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం. ఇవాళ వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన మానుకోండి. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోండి. అదృష్టం మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకొని ఇస్తామా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.